నమస్తే గురుగారు. ఇంత బాగా ఇప్పటికీ మారిపోయింది. వృద్ధాశ్రమాలు మనకు కనిపిస్తే ఉన్నాయి. అవును. మొన్నటి రోజు కూడా రాయదుర్గంలో ఒక ముసలావిడ స్టోరీ వచ్చింది పాపం. పేపర్లో. 86 ఏళ్ల వృద్ధురాలు కూతురు దగ్గరికి వెళ్తోంది. పక్కన కూర్చుని ఒక జర్నలిస్ట్ పలకరిస్తే ఎక్కడికి వెళ్తున్నావు అంటే, కుమార్తె దగ్గరికి వెళ్తున్నాను, నాకు ఇద్దరు కుమారులు రాయదుర్గంలో ఇద్దరు ఉంటారు అంటే, మరి ఎక్కడ ఉంటే నేను సపరేట్గా ఉంటాను, కుమారుల దగ్గర ఉండను, కోడళ్ళు పడనివ్వడం లేదు, ఇంక ఏం చేస్తాము ఈ వయసులో, ఇంకా పక్కన ఉడుకుని అన్నం ఎవరు పెట్టి నేనే వండుకొని తింటాను బాబు అని ఒక పాత్రికేయునికి ఆమె సమాధానం ఇచ్చిందనమాట. అంటే ఇప్పటికి కూడా మీరు చెప్తున్నారు అనాథ శరణాలయం నుంచి తల్లిదండ్రులు ఇంటికి తెచ్చుకొని బాగా పోషిస్తున్నారు. ఎక్కువైపోయాయి కానీ ఇలాంటి వారు కూడా ఉన్నారు గురుగారు ఇప్పటికీ కూడా. అలాంటి వాళ్ళలో మార్పు రావాలంటే ఏం చేయాలంటారు? చిన్నప్పటి నుంచి పిల్లల్ని పెంచడంలోనే మనమే లోపం చేస్తాం. ఇవాళ వాళ్ళ అమ్మని వాడు ఆ వృద్ధాశ్రమంలో పెట్టాడంటే దీనికి కారణం ఈ తల్లే పూర్వం, ఈ తండ్రే మూలకారకుడు. ఉదాహరణకి నేను చెబుతాను, మా అమ్మగారు నాన్నగారు పరమ సాత్వికులు. వాళ్ళ అమ్మగారిని నాన్నగారిని వీళ్ళని భక్తితో చూశారు, పిల్లల్ని ప్రేమగా చూశారు. ఒక్కనాడు మా నాన్నగారు మమ్మల్ని తిట్టవలసిన అవసరం రాలేదు, కొట్టలేదు. 6 కొడుకులు, ఒక అమ్మాయి, ఇంతమందిలో ఒక్కడిని ఒక్క దెబ్బ కొట్టకుండా తిట్టకుండా ఎలా పెంచగలిగారు ఆలోచించండి. పోని వాళ్ళు తిట్టలేదు కొట్టలేదు కాబట్టి ఈ పిల్లలు ఒక్కళ్ళైనా పాడైపోయారా? పెద్దన్నయ్య గ్రేడ్ 1 తెలుగు పండిట్ చేసి రిటైర్ అయ్యాడు. రెండో అన్నయ్య ఎంఏ ఇంగ్లీషు, ఎంఏ హిస్టరీ, ఎంఈడి చేసి పాల్వంచ స్కూల్లో పనిచేసి ఇప్పుడు హైదరాబాద్లో లెక్చరర్ చేసి రిటైర్ అయ్యాడు. మూడో అన్నయ్య గీతంస్ యూనివర్సిటీ పేరున్నారుగా, తెలుసు, విశాఖపట్నంలో. గీతం. అందులో పీజీలో మ్యాథమెటిక్స్ ప్రొఫెసర్, ఎంటెక్ వాళ్ళకి పీజీలో మ్యాథమెటిక్స్లో ప్రొఫెసర్గా చేసి రిటైర్ అయ్యాడు 3 ఏళ్ల క్రితం. ఆయన అంటే ఎంవిఎస్ మూర్తి గారికి చాలా ఇష్టం. ఆయన గోల్డ్ స్పాట్ మూర్తి గారు అంటారే, గోల్డ్ స్పాట్. నేనన్నా మా అన్నయ్య గారన్నా చాలా ఇష్టం. అన్నయ్య గారిని ప్రతిభని ప్రోత్సహించి డాక్టర్ యోగేశ్వర్ గారు ఉండాలి అని ప్రొఫెసర్గా ఉద్యోగం ఇచ్చారు, అందులో ప్రొఫెసర్ చేశారు. ఆయన మనవుడే వైజాగ్ ఎంపీ భరత్ గారు, ఎంబీఎస్ భరత్. చాలా గొప్పవాళ్ళు అండి ఆయన, మహానుభావుడు. ఆయన గురించి ఇప్పుడు మళ్ళీ తలుచుకుంటే ఆయన చేత శతావధానం చేయించారు కూడా విశాఖపట్నంలో. ఓకే. చాలా ఇష్టం నేనంటే, నా పద్యాలంటే ఇష్టం. ఇంకా తర్వాత మా అక్క, ఆవిడే ఎంఏ చేసింది, ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించినటువంటి స్కూల్లో తెలుగు లెక్చరర్ చేసింది. నేను లెక్చరర్ చేశాను. నా తర్వాత వాడు పీజీ చేసి ఎల్ఐసిలో ఉద్యోగం చేస్తున్నాడు. ఆఖరి వాడు ప్రస్తుతం ఫిన్లాండ్లో ఉన్నాడు. ఆయన తిరగని దేశం లేదు, ఎందుకంటే ఎంటెక్ చేశాడు. ఎంఎస్సి మ్యాథమెటిక్స్ ఎంటెక్ చేసి ఆ రోజుల్లో 98లో ఫస్ట్ సాఫ్ట్వేర్ ఉద్యోగాల్లోకి వెళ్ళిన వాళ్ళలో ఆయన ఒకడు. ఇవాళ ఆయనకి నెలకు 3 లక్షల రూపాయలు జీతం. కాబట్టి ఇంతమంది పిల్లలు ఇంత స్థాయికి ఎందుకు వచ్చారు అంటే నాన్నగారి యొక్క ప్రవర్తన వల్ల. ఇవాళ పిల్లల్ని పుట్టగానే దూరం చేసి హాస్టల్లో వారేస్తున్నారు, వాళ్ళని ప్రేమగా చూడరు, ఫోన్లు కొనిస్తున్నారు, వాళ్ళు ఏం చూస్తున్నారో పట్టించుకోరు. ఎంతసేపు బలాత్కారంగా వాళ్ళని చదివించడం తప్ప వాళ్ళని ఒక్కనాడైనా తల్లిదండ్రుల ప్రేమ రుచి చూపించి మనకేసి తీసుకుంటున్నాము మనం, పిచ్చిగారాలు చేయడం తప్ప. పిల్లలని సరియైన మార్గంలో చిన్నప్పటి నుంచి పెంచాలి. రామాయణం, భారతం, భాగవతం ఈ 3 నేర్పితే పిల్లల్లో రాముడి లాంటి పిల్లలు, సీత లాంటి కూతుళ్ళు తయారవుతారు. భీముడు, అర్జునుడు ఇలాంటి వాళ్ళ పాత్రలు తెలియజేస్తే తల్లిదండ్రులు ఎంత గౌరవంగా చూడాలి, ధర్మాన్ని ఎలా నిలబెట్టాలో తెలుస్తుంది. అలా ప్రేమతో పెంచి జాగ్రత్తగా ఉంటే మా అమ్మ ఇంత ప్రేమగా పెంచింది, ఈవిడ్ని వృద్ధాశ్రమంలో చేర్చకూడదు అనుకుంటాడు. కాబట్టి సగం మనలో ఉందండి, సగం సొసైటీలో ఉంటుంది. సినిమాలు కూడా అలాగే తగులడ్డాయి వాళ్ళ కొన్ని. ఒకప్పుడు సినిమా చూస్తే ఆహ్లాదంగా ఉండేది. అసలు ఆ సినిమాలోంచి బయటకు వస్తే ఆ పాతాళ భైరవో, మాయాబజారో, లేకపోతే పెళ్లినాటి ప్రమాణాలు, గుండమ్మ కథ చూస్తే ఎంత ఆనందంగా వచ్చేవారు ఒకప్పుడు. ఇప్పుడు సినిమా అంటే హడలు. నేను 93 తర్వాత మళ్ళీ సినిమా హాలుకి వెళ్ళలేదు, ఇంతవరకు సినిమా చూడలేదు. అందుకే ఓకే. అసలు 93 తర్వాత సినిమాకి వెళ్ళలేదు, విసిగెత్తిపోయి. ఎప్పుడన్నా అప్పుడప్పుడు వీళ్ళు మా వాళ్ళు చిన్న చిన్న బిట్లు పంపిస్తారు, చూడండి గురువుగారు, చూడండి పొరపాటు కూడా చూస్తే శరీరం మీద నాకే అసహ్యం వచ్చేస్తుంది. ఆ బట్టలు ఏమిటి, ఆ గందరగోళాలు ఏమిటి? కాబట్టి పిల్లల్ని మనం సరిగ్గా పెంచితే వృద్ధాశ్రమాలకు వెళ్ళవలసిన అవసరం ఉండదు. శ్రవణ కుమారుడు గుడ్డివాళ్ళైన తల్లిదండ్రులు కావిడిలో పెట్టి తీసుకెళ్ళాడు. యావత్ జీవితం తల్లిదండ్రుల్ని కృష్ణుడు ఎలా గౌరవించాడు, రాముడు ఎలా గౌరవించాడు, ధర్మరాజాదులు తల్లిని ఎంత ప్రేమగా చూశారు. ఎంత దుర్మార్గుడైన దుర్యోధనుడు కూడా గాంధారికి దండం పెట్టకుండా వెళ్ళలేదు వాడు. కరెక్ట్. దుర్యోధనుడికి పాండవులతో ద్వేషం ఉండొచ్చుగాక, కొన్ని వెకిలి వేషాలు వేయచ్చుగాక, లోలత్వం ఉండొచ్చుగాక, మళ్ళీ తల్లిదండ్రుల దగ్గర వాడు భక్తుడే. అవి మనం పిల్లలకి నేర్పడం లేదు. మనకి పాశ్చాత్య సంస్కృతి వచ్చి కంపు చేసేసింది. వాడికి ఒక గది, వాడికి ఒక ఫోను, వాడికి ఒక టీవీ, అదో పెద్ద ఘనకార్యమా? కాబట్టి
సరిగ్గా పెంచగలిగితే మాత్రం నా దగ్గర ఈ మధ్యకాలంలో పురాణములు వింటున్న పిల్లలు తల్లిదండ్రులు మళ్ళీ బాగా చూస్తున్నారండి. కాకపోతే నాబోటివాడు ఒక్కడ ఎంతమందిని బాగు చేయగలడు? మా ప్రవచనం ఏదో వేలల్లోనో మహా అయితే కొన్ని చోట్ల లక్షల్లో పెడుతుంది. 130 కోట్ల జనాభా ఉన్న భారతదేశం అందరినీ ఎవడు బాగు చేయగలడు? ఇంట్లోనే తల్లిదండ్రులే బాగు చేయాలి. మొదటి గురువు తల్లి, రెండో గురువు తండ్రి, అప్పుడు మూడవ గురువు బయట పాఠం చెప్పేవాడు. ఇంక ఈ స్కూల్లో టీచర్లు కూడా ఎలా ఉన్నారు? మా చిన్నప్పుడు గురువు గారు చూస్తే గౌరవం సాష్టాంగ దండ ప్రణామం చేసేవాడు. ఇప్పుడేమో లెక్చరరు అని సిగరెట్ కాల్చడం, వాడితో కలిసి వెళ్ళి ఇద్దరు కలిసి బార్లకు వెళ్ళడం, బీరులు తాగడం. ఇదే కాళ్ళు కడుక్కోడు వాడు. కమ్యూనిస్టులు అయిపోయి ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తూ ఉంటే ఈ నికృష్టపు చదువులు చదువుకున్నటువంటి వాళ్ళకి ఇంక సంస్కారం ఉంటుంది. అందువల్ల సందేహం లేకుండా చదువులు అంతే. గురువుతోటే అసలు ముందు నికృష్టపు చదువులు అర్థం అంతే, సందేహం లేకుండా అదే. అందుకని ఎందుకు వాడారంటారు? నేను నా పదాన్ని చాలా సార్లు వాడాను. వాళ్ళు కమ్యూనిస్టులు కాదు, కమ్యూనికృష్టులు. వాళ్ళు అసలు ఎక్కడ ఒక సంస్కారం నేర్పట్లేదు పిల్లల్ని. ఎంతసేపు వాళ్ళ పిల్లలేమో వీళ్ళేమో అమెరికాలోనే అక్కడ చదువుకుంటున్నారా, ఈ పిల్లల్నేమో భ్రష్టులుగా తయారు చేస్తారా? ఇప్పుడు తల్లిదండ్రులకు దండం పెట్టద్దు అంటాడు, గురువుకి దండం పెట్టద్దు, అది బానిసత్వం అంటాడు. గురువుకి దండం పెట్టడం బానిసత్వం ఏంటంటే మొహం. పెద్దలను గౌరవిస్తే రేపు పొద్దున వీడిని వాళ్ళు గౌరవిస్తారు. ఇలాగే పాడైపోతుంది. మీరు చెప్పినట్టు గురుగారు, మన భారతీయ ఆధ్యాత్మిక విలువలను పాశ్చాత్య దేశస్తులు ఎంతో మంది పాటిస్తున్నారు. మన భారతీయ ఆధ్యాత్మిక విలువలోని లోతుపాతులను తెలుసుకోవడానికి విదేశాల నుండి ఎంతో మంది భారతదేశానికి వస్తున్నారు కూడా ఇక్కడికి, మన డ్రెస్సింగ్, మన కల్చర్ని నేర్చుకోవడానికి. అయితే మన దేశం నుండి కొంతమంది వీటిని అదే సమస్య. ఇప్పుడు పెద్ద సమస్య ఏంటంటే అంటే ఎలా చూడొచ్చు గురుగారు దీన్ని? క్రమంగా వాళ్ళకి అర్థమైందండి. పిల్లలకి గన్ కల్చర్ వచ్చింది అమెరికాలో. కాల్చి పారేస్తున్నారు ఒకళ్ళొకళ్ళు. ఒత్తిడి, ఆత్మహత్య చేసుకోవడాలు, క్రూరత్వం పెరిగిపోయింది. ఇందులోంచి మనం ఎలా బయటపడతామా అని పాశ్చాత్యులు, ముఖ్యంగా అమెరికన్స్ ఏం చేస్తున్నారంటే మన సంస్కృతిలోకి వచ్చారు. ఇందులో వాళ్ళకి శాంతి లభిస్తోంది. నేను 2006 నుంచి ఇప్పటి వరకు అంటే 19 సార్లు అమెరికా వెళ్ళాను. ఈ 19 ఏళ్ళుగా నేను నా ఉద్యమం నడుపుతాను అక్కడ. ఫీనిక్స్లో ఒక ఆవిడ వచ్చింది. ఆవిడ ఎదురుగుండా కూర్చునేది. నేను పురాణాన్ని తెలుగులో చెప్పా. ఆవిడ ఎదురుగుండా కూర్చుంది. మంచి అద్భుతమైన బొట్టు పెట్టుకుని అంతా అయిపోయాక, అమ్మ మీకు నా భాష అర్థమైందని అడిగితే, దో ఐ ఆమ్ నాట్ అండర్స్టాండింగ్ యువర్ లాంగ్వేజ్ బట్ యువర్ ఫీలింగ్స్, నేను దాన్ని అబ్జర్వ్ చేశాను. ఫీలింగ్స్ నా గురువు అయ్యింది ఆవిడ. యువర్ ఫీలింగ్స్ ఆర్ గురువు టు మీ అంది ఆవిడ. అంటే చూస్తే వాళ్ళకి అర్థమవుతుందిట. ఇప్పుడు అక్కడ పూర్తిగా అక్కడే పుట్టి పెరిగినట్టు కొంతమంది శిష్యులు నా దగ్గర ఉన్నారు. ఎందుకంటే నేను పూర్తిగా వాళ్ళకి ఆ ఇంగ్లీష్లో ఈ భాషను చెప్పలేం కదా, మన సంస్కృతాన్ని. కానీ అర్థం చేసుకుని వాళ్ళు బాగుపడుతున్నారు, వాళ్ళు ఆనందపడుతున్నారు, వాళ్ళు నేర్చుకుని ఇతరులను బాగు చేస్తున్నారు. ఇప్పుడు కొంతకాలం పోతే నా అనుమానం ప్రకారం అమెరికాలోను, ఇంగ్లాండ్లోను, ఇంకా ఇతర దేశాల్లో ఉన్నటువంటి గుళ్ళు మన భారతదేశంలో కూడా ఉండవు. అమెరికాలో ఎన్ని ఆలయాలండి. శాన్ ఫ్రాన్సిస్కో దగ్గర కాలిఫోర్నియాలో మిల్పిటాస్ అని ఒక ప్రాంతం ఉంది. అక్కడ ఒక సత్యనారాయణ స్వామి ఆలయం ఉన్నది, అద్భుతమైన ఆలయం. ఇక్కడ నుంచి కొత్తగూడెం నుంచి వెళ్ళిపోయిన మారేపల్లి వెంకట శాస్త్రి గారు అక్కడ ఆ గుడి కట్టారు. ఆ గుడిలో నేను 19 ఏళ్ళుగా పురాణం చెబుతున్నాను. ఎంతమంది వెస్ట్రన్ కంట్రీస్ వాళ్ళు వస్తారో అక్కడికి. వాళ్ళంతా గోవింద అని పాడుతూ ఉంటే మీ శరీరం గగురుపాడు గురుగుతుందన్నమాట. వాళ్ళు వ్రతం జరిగాక హరినారాయణ గోవింద భక్తపరాయణ గోవింద పావన నామ గోవింద పాప విరామ గోవింద అని పాడతారు. శరీరం గగురుపాటు గురువుతుంది. మీకు చూస్తే వాళ్ళందరూ తెల్లగా ఉంటారేమో, మంచి నామం పెట్టుకుని విభూతి పెట్టుకుంటే వాళ్ళని చూస్తే మహర్షులు దిగొచ్చారు అన్నట్టుగా ఉంటారు. క్రమంగా పాశ్చాత్య దేశాలలో మన ఆలయాలు తయారయ్యాయి, సంస్కృతి అభివృద్ధి అవుతున్నది, మార్పు వస్తున్నది. మన వాళ్ళేమో ఏనాడో వాళ్ళు వదిలేసిన దరిద్రాన్ని ఇక్కడికి తెచ్చుకుంటున్నారు. ఈ దారిద్ర్యాన్ని తెచ్చి నెత్తి మీద పెట్టుకుంటున్నారు. అక్కడి వారు మన ఆధ్యాత్మిక కల్చర్ నేర్చుకుంటే, విలువలు నేర్చుకుంటే, మన వారు అక్కడి విషయాలు నేర్చుకుంటున్నారు. పబ్బు కల్చర్ పెరిగిపోయింది. దీనికంత కారణం ఏమంటారు గురుగారు? చెప్పాను కదండి, సమాజము, కాల ప్రభావము, దానికి తోడు ఈ టీవీలు, వాటితో పాటు అక్కడ ఏదో ఉందనే ఊహ, సగం తల్లిదండ్రులు, గురువులు కూడాను. అన్నిట్లో మార్పు రావాలి. కానీ మనం కంగారు పడద్దండు. అవి పెరుగుట విరుగుట కొరకే. నాకు నా భారతదేశం మీద నమ్మకం ఉన్నది.
కొన్ని లక్షల సంవత్సరములుగా రాక్షసులు దీన్ని పాడు చేయలేకపోయారు. ఆ తర్వాత 1000వ సంవత్సరం దగ్గర నుంచి 1700 వరకు ముస్లిములు దాడి చేసి ఇంత ధ్వంసం చేసినా హైందవ సమాజం ఉండి నిలబడింది. ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళు వచ్చారు. వాళ్ళు పూర్తిగా 200 సంవత్సరాలు ధ్వంసం చేసి వాళ్ళ మతాన్ని ఇక్కడ వ్యాప్తి చేయడానికి ప్రయత్నించారు. ఎంత ధ్వంసం జరిగినా ఎప్పటికీ మన హైందవ మతం నిలబడిందంటే, సనాతన ధర్మం నిలబడిందంటే ఈ భూమి అంత గొప్పదో ఆలోచించండి. మొక్కలు చెక్కలైపోతున్నా ఎప్పటికీ నిలబడుతోంది కాబట్టి మళ్ళీ కారణజన్ముడు మోడీ గారు లాంటి ఒక మహానుభావుడు వచ్చి మనకి ప్రధానమంత్రి అయ్యాడు. కాబట్టి భవిష్యత్తులో మళ్ళీ ఏనాటికైనా మన సనాతన ధర్మం నిలబడుతుంది. ఎందుకు చెప్తున్నానంటే, నేను చాలా కాలం క్రితం అయోధ్యలో రామాలయం రావడం అసంభవం అన్నారు. అన్నవాళ్లలో మా అంబికా కృష్ణ గారు కూడా ఉన్నారు. తర్వాత బాలకృష్ణ గారు ఉన్నారు. ఏంటి ఇక్కడ పాదర్తి బాలకృష్ణ గారు. కాదు మీరు చూడండి అన్నాను. నా కళ్ళ ముందు అయోధ్య రామాలయం వచ్చింది. కాశీ విశ్వనాథుని ఆలయం అపూర్వంగా తయారవుతుందని చెప్పాం, అయ్యింది. మధుర రాబోతున్నది. సోమనాథాలయం అద్భుతంగా నిర్మాణం అయ్యింది. భవిష్యత్తులో మళ్ళీ క్రమంగా మన సంస్కృతి అభివృద్ధి అవుతుంది. ఉత్తరప్రదేశ్ డెవలప్మెంట్ కళ్ళారా చూస్తున్నాను. మధ్యప్రదేశ్లో మార్పు వస్తుంది. గుజరాత్ అద్భుతంగా తయారైంది. గ్యారంటీగా ఏపీ కూడా బాగుపడుతుంది. పవన్ కళ్యాణ్ లాంటి ఉత్తములు వారాహి ఉపాసన చేస్తున్నారు. ఆ ఉపాసనా బలం ఎక్కడికి వెడుతుందండి? కాబట్టి ఎవడు అవసరమో వాడిని భగవంతుడు తెచ్చి ఎక్కడ పెట్టుకుంటాడు. మాకు రాజకీయాలతో సంబంధం లేదు. మా సనాతన ధర్మానికి ఎవడు కొమ్ము కాస్తాడో వాళ్ళని మేము ఆశీర్వదిస్తూ ఉంటాం. ఇప్పుడు సనాతన ధర్మం గురించి ఇటీవల మనం చాలా మంది నోట వింటున్నాము. ఒక్కొక్కలా అనువదించుకుంటున్నారు సనాతన ధర్మం అనే దాన్ని. దానికి సరైన నిర్వచనం చెప్పండి గురుగారు. ఏ ధర్మం వల్ల శాంతి లభిస్తుందో, ఏ ధర్మం ప్రపంచంలో ఉగ్రవాదాన్ని ప్రోత్సహించదో, ఏ ధర్మం ఇతరులను సోదరులుగా భావిస్తుందో, గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు అనేటటువంటి ఒక గొప్ప సందేశాన్ని ఇస్తున్నదో దానిని సనాతన ధర్మం అన్నారు. ఇప్పుడు మీరు చూడండి, 100 మంది హిందువుల మధ్యలో ఓ ముస్లిం బతకగలడు, ఓ క్రిస్టియన్ బతకగలడు. వాళ్ళని ఏమైనా చేస్తున్నారు వీళ్ళు ఎప్పుడైనా? మీరు ఒకసారి ఆలోచించండి. మా పీఠం చుట్టూతో అందరూ హిందువులు, మధ్యలో ఒక కిరస్థానవాడు తగులడింది. ఈ కిరస్థానవాడికి ఏదైనా మా వల్ల బాధ వచ్చిందే రాదు. కానీ 5 కిరస్థానం వాళ్ళ మధ్యలో 100 మంది హిందువులు బతకలేరు. వాళ్ళు గందరగోళం చేసేస్తున్నారు. ఒక అపార్ట్మెంట్లో 5 ఉంటే వీళ్ళు బతకనివ్వరు. ఒక 2 ముస్లింలు ఉంటే 10 మంది హిందువులు బతకలేరు అక్కడ. అంటే వాళ్ళ మతాలు క్రూరత్వాన్ని ప్రోత్సహించి చంపమంటాయా లేదా? మరి మతం అలా చెప్పట్లేదే. పొరపాటును కూడా మన మతం వాళ్ళకి పక్కవాడు వస్తే గౌరవించడం లక్షణం. విదేశీయులు వచ్చారంటే మనం ఆనందపడిపోయి షేక్ హ్యాండ్లు ఇచ్చేసి వాళ్ళు వెంట పడతాం. కానీ వాళ్ళు మన అలా ఆదరించలేరు. మన ధర్మంలో రక్తంతో వచ్చింది అది. మీరు మాత్రమే అన్ని ధర్మాలు ఒకటి అని అనగలరు. వాళ్ళు అనమనని చూద్దాం. మీరు కిరస్థానం వాడి దగ్గరికి వెడితే వాడికి పెట్టినటువంటిది తింటారు, కేకు. ఇంకోటి ఎవడో పాయసం ఇస్తే తాగుతారు. కానీ మీ లడ్డు వాడు తినమంటే తింటారు. అదనమాట మన లక్షణం. మనకి పుట్టుకతో శాంతి ఇచ్చేటటువంటి మతం ఇది. కాబట్టి దీనికి సనాతన ధర్మం అని పేరు. ప్రేమతత్వం ఎక్కువ. కానీ ఇప్పుడిప్పుడు ఆ ప్రేమతత్వం కొంతైనా వదలకపోతే మనకి ప్రమాదం వస్తుంది. కనుక మాబోటి వాళ్ళు అప్పుడప్పుడు ధైర్యంగా, నాయనలారా ఇప్పుడు మనం ధర్మం కంటే మన ధర్మాన్ని నిలబెట్టేటటువంటి వ్యక్తిని నిలబెట్టడమే ధర్మం అని గుర్తించండి. మన ధర్మం కోసం కాస్త కొన్ని సమయాల్లో తెగించండి అని చెబుతున్నాం. ఇప్పుడు ఈ మధ్యన బాగా తయారయ్యారు. ఇగో ఆ హిందూ జనశక్తి లలిత కుమారు, శివశక్తి కరుణాకర్రు, భరతవర్ష దువ్వాడ శివప్రసాద్ ఇలాంటి వాళ్ళు బాగా తయారవట్లా. గట్టి వాళ్ళు తయారవ్వాలి. చాలామంది ఇలాంటి వాళ్ళు గొప్ప గొప్ప వాళ్ళు. ఆ స్ట్రింగ్ వినోద్ అని ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఒకడు. తర్వాత హమారా ప్రసాద్ గారు ఎంత గొప్పగా పోరాడుతున్నాడు. వీళ్ళందరినీ నేను అప్పుడప్పుడు ఈ యూట్యూబ్ ద్వారా అయితేనే, తర్వాత అప్పుడప్పుడు మా పీఠానికి ఇందులో చాలామంది వచ్చారు కాబట్టి వాళ్ళని చూడడం జరిగింది. సందేహం లేకుండా ఇలాంటి వాళ్ళు ఉన్నారు, తయారవుతారు. తిరిగి మన ఆధ్యాత్మిక విలువలు పెంపొందుతాయి గురుగారు. గ్యారంటీగానండి. ఇక్కడ గారు ఇప్పటికీ కూడా స్కూల్ పిల్లల నుంచి కాలేజ్ పిల్లల వరకు కూడా స్టైల్గా సిగరెట్ తాగడం. అంటే ఆ వయసుకి సిగరెట్ స్టైల్గా తాగితే అదొక స్టైలు, బీరు తాగితే ఒక కిక్కు, ఒక స్టేజ్ దాటిన తర్వాత బ్రాందీలు విస్కీలు తాగితే ఇంకొకటి, ఇలా అలవాటు పడిపోతున్నారు కదా అసలుకి. అంటే దానివల్ల ఏం జరుగుతుంది ఆ పర్యవసనాలు ఎవరికి తెలియదు. కానీ ఒక స్టైల్ అనమాట. సిగరెట్ తాగడము, బీరు తాగడము, బ్రాందీ విస్కీలు తాగడము, ఇలాంటి కల్చర్ని మార్చడం ఎలా? పూర్వం సుమతి శతకంలో శతకం ఉండేది. మీ చిన్నప్పుడు మా చిన్నప్పుడు కూడా చదివించారు. సుమతి శతకం, చివర సుమతి అని ఉంటుంది. అదో శతకంను విశ్వదాభిరామ వినురవేమ అనే పేరుతో వేమన రాసిన శతకం. ఈ శతకాలు చదివించేవారు. ఇప్పుడు ఆ శతకాలు కొంత తగ్గాయి, మళ్ళీ వస్తాయి అనుకోండి.
అందులో ఒక పద్యం ఉంది, ఏమిటిది? సరసము విరసము కొరకే పరిపూర్ణ సుఖంబులధిక బాధల కొరకే పెరుగుట విరుగుట కొరకే ధర తగ్గుట హెచ్చు కొరకే ధరలో సుమతి. గొప్ప పద్యం ఇది. ఎక్కువ సరసాలు ఆడితే అవుతుంది, అది విరసమయ్యి కొట్టుకు తెస్తారు. మొదట్లో హాస్యం, ఆ తర్వాత కొట్టుకు తెచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. సరసం వల్ల విరసం వస్తుంది. ఎక్కువ సుఖాలు పెరిగితే బాధలు వస్తాయి. అనగా ఆఖరికి లెట్రిన్లో కూడా రోపు వేసుకు తిరగడం మొదలెట్టి అస్సలు నడవడం లేదు. ఎక్కడికి వెళ్ళినా ఆటోలు, ఎక్కడికి వెళ్ళినా బస్సులు లేదా కార్లు, నడవట్లేదుగా వాళ్ళు ఎవరు. అన్నీ సుఖాలే. సుఖంగా కూర్చోవడం, వాకింగ్ లేదు, వ్యాయామం లేదు, తినడం పడుకోవడం, వంటలు మానేశారు. ఎక్కడి నుంచి చూసినా బయట నుంచి ఆ టమాటాలు ఈ టమాటాలు ఏవో అక్కడి నుంచి తెప్పించు తినడం. దీనివల్ల ఏమవుతుంది? పరిపూర్ణ సుఖాలు అనుభవిస్తే శరీరానికి వ్యాయామం లేకపోతే రోగాలు వస్తాయి, బాధలు వస్తాయి. ఎక్కువ సుఖాలు పెరిగితే బాధలు వస్తాయి. అలాగే పెరిగిందనుకోండి ఏదన్నా విరిగిపోతుంది. చెట్టు బాగా పొడుగ్గా అయిపోయింది, తాడి చెట్టు లేదా కొబ్బరి చెట్టు, పట్మని ఎప్పుడో విరిగి కింద పడుతుంది. మంచి గాలి వచ్చిందని పడిపోతుంది. కాబట్టి ఏదైనా పెరిగితే అది విరగడానికి, ఇంకా ధర తగ్గిందంటే మళ్ళీ హెచ్చడానికి. ఇంతకీ ఎందుకు చెప్తానంటే పెరుగుట విరుగుట కొరకే అనేది ఒక సూక్తి. వ్యసనములు పెరిగాయి, రోగాలు వస్తున్నాయి, క్రమంగా జనాల్లో మళ్ళీ అవేర్నెస్ వస్తుంది. మందులు ఎక్కువ వేశారు, ఎరువులు. ఇప్పుడు మళ్ళీ ఏమంటున్నారు? వద్దు అంటున్నారు. సేంద్రియ ఎరువులే వాడదాము, మళ్ళీ వాడదాం అంటున్నారు. లేదా అందరూ కూడా ఇప్పుడు అమ్మో బాబాయ్ ఎరువులు వాడకుండా ఉండేలా చూద్దాం. ఈ మధ్యన ఎవరైనా ఆవిడకే తెస్తే ఏమంటే ఎరువులు వేయకుండా తెచ్చేవాడి మీకోసం అని పట్టుకొస్తున్నారు. కొంత ఆర్గానిక్ షాప్స్ ఎక్కువైపోయాయి కదా. అలాగే ఇప్పుడు పిల్లల్లో వ్యసనములు ఒక స్థాయి దాటాక అనారోగ్యం వచ్చి వస్తున్నాం అని గ్రహిస్తారు. భయం పట్టుకుంటుంది. మళ్ళీ ఇందులోకి రావాల్సిందే, ఎప్పటికైనా ఇందులోకి రావాల్సిందే. ఇంగ్లాండ్లో ఈ మధ్యన ఏం జరిగిందో తెలుసా మీకు? మొన్ననే 10 రోజులు అయింది నేను వచ్చి గట్టిగా మాడితే, 15 రోజులు ఇంగ్లాండ్ నుంచి విపరీతంగా వలసలు పెరిగిపోయాయి. పాకిస్తాన్, బంగ్లాదేశ్, లెబనాన్ మొదలైన వాటిలో ఉన్నటువంటి వాళ్ళని తీసుకొచ్చి అక్కడ పెట్టుకున్నారు. ఒక పాత్రికేయుని ఆధ్వర్యంలో ఒక పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ఆందోళన మొట్టమొదటిగా ఇంగ్లాండ్ చరిత్రలో మొట్టమొదటిగా మీరు ఆశ్చర్యపోయేది ఏంటి తెలుసా? ఓ పేటకి వెళ్ళాం మేము. ఆ ఏరియా లోపలికి పోలీసులు వెళ్ళలేరు. పాత బస్తీ, హైదరాబాద్ పాత బస్తీలో ఉంది అది. నాకు ఆశ్చర్యం కలిగింది. అక్కడికి ఎవడని పెడితే పోలీసులు కూడా చంపేస్తున్నారు. అంతలో వాళ్ళంతా ఏర్పడిపోయి మొత్తం అక్కడ ఉన్న వాళ్ళందరినీ గెంటేశారు. ఆ 3 ఏళ్ల పిల్లలు కూడా రేపు చేసేస్తున్నారు అక్కడ. అప్పుడు ఏమవుతుంది చెప్పండి మీకు? పెరిగిపోయారు జనం. ఇప్పుడు అక్కడ పెద్ద ఉద్యమం వచ్చింది. వీళ్ళందరూ పోయేదాకా వాళ్ళతో పాటు మిగతా వాళ్ళ భారతీయులు కూడా గంటేసే స్థితి వచ్చింది చివరికి. కాబట్టి ఎక్కడైనా వ్యసనములు పెరిగి పిల్లవాళ్ళు పాడైపోతే మళ్ళీ బాగు చేయడం కోసం ఎవడో ఒకడు పడతాడు, ఉద్యమం తయారవుతుంది. బ్రిటిష్ వాళ్ళు క్రూరంగా అణిచివేస్తే స్వాతంత్రోద్యమం వచ్చిందా లేదా? అందులో ఒకళ్ళిద్దరు పేర్లు అంటే బయటకు వచ్చాయి. కానీ అసలు ఎంతమంది భగత్ సింగ్ లాంటి వాళ్ళు, ఆజాద్ చంద్రశేఖర్ లాంటి వాళ్ళు, లాలా లజపతి రాయ్ లాంటి మహానుభావులు, గోపాలకృష్ణ గోఖలే లాంటి వాళ్ళు, బాలగంగాధర తిలక్ లాంటి వాళ్ళు, ఎంతమంది లక్షల మంది చచ్చిపోయారు. మహానుభావులు అల్లూరి సీతారామరాజు లాంటి వాళ్ళు ఎంతమంది శరీరం విడిచిపెట్టారు. అన్ని లక్షల మంది చచ్చాక మనకి స్వాతంత్రం వచ్చింది తప్ప ఒకళ్ళిద్దరి వల్ల రాలేదు. దాన్ని నెహ్రూ కబ్జా చేసి నెత్తి మీద పెట్టుకున్నాడు తప్ప. కాబట్టి ఎప్పటికైనా ఈ పెరగడం ఉందే వ్యసనం, అది మళ్ళీ అవుతుంది మీకు వెనక్కి రావడానికే మూల కారణం అవుతుంది. మీరు ఒక మాట ఉన్నారు గారు, నెహ్రూ దాన్ని కబ్జా చేసి నెత్తిని పెట్టుకున్నారు. మన దేశం మొదటి ప్రధాని కదా. అవునండి, మొదటి ప్రధాని అవ్వడంలో తప్పే ఉంది. ఆయన మొదటి ప్రధానమంతే. కానీ నిజానికి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని ప్రధాని చెయ్యాలి. పాపం గాంధీ గారు కొంచెం నారాగా అమాయకుడు. గాంధీ గారికి ఏంటంటే దండం పెట్టాడు కదా, లొంగిపోయాడు. లోపం ఉండి కాదు, ఈ నెహ్రూకి తెలుసు ఎవరిని పట్టుకోవాలో. పట్టుకుని ఆయన గాళ్ళు పట్టుకుని మిగతా వాళ్ళంతా ఆయన ఎన్నుకుంటే ఈయనొక్కడు ఓటు వేసి ప్రధానమంత్రిని చేశాడు. ఆ ఎఫెక్ట్ మనం 60 ఏళ్ళు వెనక్కిపోయాం. గాంధీ వల్ల ఇంకొక ఎఫెక్ట్ లేదంటారు మనకు? ఎందుకు లేదండి, పాపం గాంధీ స్వతసిద్ధంగానే భగవద్గీత చదువుకున్నవాడు. ఏదో తాత్కాలిక వ్యతిరేకంతో అన్ని రకాలుగా తిట్టేది. కానీ ఆయన చేసిన పెద్ద పొరపాటు ఏంటంటే ఇదిగో ఈయన్ని నెత్తి మీద పెట్టుకోవడం, ఇలాంటి వాళ్ళని నెత్తి మీద పెట్టుకోవడం. సరే, ఆనాడు మనం లేం కనుక పూర్తిగా వాటిని చెప్పలేం. మా నాన్నగారు లాంటి పెద్దవాళ్ళు చెప్పగలరు. ఆధ్యాత్మికంగా మన భారతదేశంలో మార్పులు రావాలి, పెరుగుట విరుగుట కొరికే అని మీ నాన్న మార్పు రావాలని నేను కూడా ఒక పౌరుడిగా కోరుకుంటున్నాను గురుగారు. ప్రపంచ దేశాలలో ఎక్కడా లేని విధంగా వేదాలు, వేదాంగాలు, ఉపనిషత్తులు, పురాణాలకు
పుట్టినిల్లైన మన భారతదేశం ఒక స్పిరిచువల్ థెరపీ కేంద్రంగా మారనుందా అంటే ఏమంటారు గురుగారు? ఎప్పటికైనా భారతదేశమే ఆధ్యాత్మిక కేంద్రం కదండి. ఇక్కడ ఎంతమంది మహర్షులు పుట్టారు. మనకి ద్వేషం తక్కువగా ఉంటుంది. ఇప్పుడైనా నేను మాట్లాడే దాంట్లో ఇతరుల మీద ద్వేషం లేదు చూడండి. మీరు ఒక్కసారైనా లోకం అంతా బాగుండాలి, కాకపోతే మన ధర్మం నాశనం కాకుండా ఉండడానికి ఇది అభివృద్ధి చెందాలనే మాట వినబడుతోంది. నాదే కాదు, ఇప్పుడు ఇంతవరకు ఎవరు పోరాడినా మన వాళ్ళంతా ధర్మం నిలబడాలి, అధర్మం నాశనం కావాలి ఆ ఉద్దేశంతో తప్ప ఇతరులను ద్వేషించేటటువంటి వాడు హిందూ ఎలా అవుతాడు, సనాతన ధర్మంలోకి ఎలా వస్తాడు? కాబట్టి మనది శాంతియుతమైనటువంటి మార్గం, అత్యంత పవిత్రమైనది. శాంతిగా ఉన్నాను కదా అని నన్ను వచ్చి చంపేస్తూ ఉంటే నన్ను చంపేయండి నేను చచ్చిపోతాను అనకూడదండోయ్. వేసిపారేమన్నాడు కృష్ణుడు. అందుకే అర్జున మీ వంశాన్ని నాశనం చేసేస్తున్నారు వాళ్ళు, నువ్వు యుద్ధం చేయకపోతే మీ వాళ్ళు అందరూ చచ్చిపోతారు. మీ ఆవిడ కట్టుకొట్లు ఇప్పాడు ఆ దుర్మార్గుడు దుశ్శాసనుడు, ప్రోత్సహించినవాడు దుర్యోధనుడు, పక్కన ఉన్నవాడు కర్ణుడు, ఈ యుద్ధానికి మూలకారకుడు ఆ శకుని. ఇటువంటి దుర్మార్గుల దగ్గర ఏమాత్రం కృప చూపించకు, జాలి చూపించకు, బంధువులు ముసలాళ్ళు పెద్దాళ్ళు అనుకోకు, కొట్టిపారేయి అన్నాడంతే. ఒక క్రూర జంతువు వచ్చింది, ఓ సింహమో పులే. ఆ పులి మీ ఇంట్లో పడింది, మీ కళ్ళ ముందు మీ ఇంట్లో వాళ్ళందరినీ చంపేస్తూ ఉంటే శాంతి పులి శాంతి అని దండం పెడతారా మీరు? ఒకసారి ఆలోచించండి. భయపడి పరుగులు పెడతాం, లేదా మారణాయుధంతో చంపాలని ప్రయత్నం చేస్తాం. లేదని చెప్పాలంటే భయపడడం కంటే కూడా అయ్యో మా వాళ్ళని చంపేస్తుందనే ఉద్దేశంతో ముందు మీద పడతారండి. మరీ పిరికాడు సన్నాసిని పక్కన పెట్టేయండి. ఎందుకు పనికిరాని చవట నపోసకుడు అని కూడా అనకూడదు. పాపం వాళ్ళు మహానుభావులు, వాళ్ళని ఎందుకు అనడం. కానీ మరీ చవట అయితే తప్ప నేనే ఉన్నాను, నాకు ఏమీ వ్యామోహం లేదు, కానీ నా కళ్ళ ముందు నా భార్యామణినో నా పిల్లల్లో ఏ క్రూర మృగమో చంపడానికి ప్రయత్నిస్తే ముందు దాని మీద పడి పిసికి అవతల బారేస్తాను. అవునా? అంత ఉత్సాహం వస్తుంది ఆ సమయంలో మనకి. అలాగే ఎవడన్నా పిచ్చి వేషాలు వేస్తే ఇంత శాంతంగా ఉన్నటువంటి సన్యాసులు కూడా మీద పడతారు. అగస్త్యుడు అని ఒక మహర్షి పేరు ఉన్నారా? అగస్త్యుడు కేవలం పండు, అగస్త్య మహర్షి చాలా గొప్పవాడు. ఆయన భార్య లోపాముద్ర. పండు తిని గాలి పీల్చుకుని మంచినీళ్ళు తాగి తపస్సు చేసుకునే మహాత్ముడు. కానీ ఇల్వలాసురుడు, వాతాపి అని ఇద్దరు రాక్షసులు ఉన్నారు ఆ కాలంలో. వాళ్ళు దండకారణ్యంలో అడుగుపెట్టి ఋషుల్ని చంపుతున్నారు. అప్పుడు ఈయన కావాలని వెళ్ళి వాళ్ళిద్దరిని చంపి పారేశాడు. చంపి అవతల పారేశాడు ఋషి. పరశురాముడు 3 ఏళ్ళు 21 పర్యాయములు ఆ రోజుల్లో ఉన్నటువంటి రాజుల్ని నరికి పారేశాడు. ఎందుకు పారేశాడు? వాళ్ళ నాన్నగారిని ఒక రాజుగారు వచ్చి చంపినందుకు. కార్తవీర్యార్జునుడు వాళ్ళ నాన్నగారి జోలికి వచ్చినందుకు, ఆ కార్తవీర్యార్జునుడు కొడుకులు వచ్చి వాళ్ళ నాన్నగారిని చంపినందుకు ఆగ్రహోదగ్రుడైపోయాడు. వాళ్ళమ్మ ఏడుస్తూ ఉంటే, అమ్మ పాలకులు ఇంత దుర్మార్గులుగా ఉంటారా, అయితే వీళ్ళ అంతం చూస్తానని గొడ్డలు వేసుకుని 3 ఏళ్ళు 21 పర్యాయాలు వేసి పారేశాడు. అలా ఉండాలి మనం. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడూ శాంతిగా ఉందాం. కానీ మన కుటుంబాన్ని నాశనం చేస్తున్నప్పుడు, మన పక్కన మన సమాజాన్ని నాశనం చేస్తున్నప్పుడు విజృంభించకపోతే వాడు చేతగాని వాడు అవుతాడు. అది కూడా ధర్మ మార్గంలో. మళ్ళీ చట్టానికి వ్యతిరేకంగా వెళ్ళకూడదు. ఎప్పుడైనా చట్టాన్ని, మన పార్లమెంటుని గౌరవిస్తూ మన ధర్మాన్ని నిలబెట్టుకోవాలి. ఇప్పుడు ఆ రోజుల్లో విధానం వేరనుకోండి. కాబట్టి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే, తానున్న దేశం, ఆ దేశానికి ఉన్నటువంటి విలువల్ని కాపాడుకుంటూ మన ధర్మాన్ని కాపాడేటటువంటి లక్షణం మన వాళ్ళల్లో ఉంది కనుక మన సనాతన ధర్మం మళ్ళీ ప్రపంచానికి ఆధ్యాత్మిక మార్గం అవుతుంది. ఎంతమంది వాగుతున్నారు, అనవసరంగా ఒక్క ముక్క మాట్లాడతారు మన ప్రధానమంత్రి గారు. కానీ అవసరం వచ్చినప్పుడు మాట్లాడతాడు ఆయన. చేయవలసిన పని చేసుకుంటూ పోతూ ఉంటారు. అలా చేసుకుపోదాం మనం కూడా. ఒకవైపు ఆధ్యాత్మికంగా పెరుగుతూనే ఉంది రోజు రోజుకి, మరోవైపు సైన్స్ కూడా పెరుగుతుంది గురుగారు. జ్వరం వచ్చినా ఏమొచ్చినా ఫస్ట్ ఆసుపత్రికి వెళ్ళాలి. డాక్టర్ ఇచ్చే మందులను, డాక్టర్ పరీక్షల తర్వాత తీసుకునే ప్రికాషన్స్ బట్టి మనకు జబ్బు తగ్గుతుంది. అయితే ఈ జబ్బులు తగ్గడానికి కూడా ఆధ్యాత్మికతతో కూడా రోగాలను నివారించవచ్చా అంటే ఏమంటారు గురుగారు? మన మంత్రశాస్త్రాన్ని అర్థం చేసుకుంటే సగం అర్థం మనకి సందేహాలు తీరుతాయి. పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ బాధతే. ఈ శ్లోకం శ్రద్ధగా అందరికీ వినిపించాలి. పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ బాధతే తచ్ఛాంతిరౌషధై మంత్రై హోమై జపైశ్చ దానైశ్చ. పూర్వజన్మలో చేసిన పాపం ఈ జన్మలో రోగరూపంలో పట్టుకుంటుంది. పూర్వజన్మలో పాపం చేయడం అంటే ఇంత పూర్వజన్మే కాదు, ఈ జన్మలో కూడా ఒక 10 ఏళ్ల క్రితం చేసింది కూడా పూర్వజన్మే. పూర్వజన్మ ఆ జన్మే ఈ జన్మ కూడా. అనగా 1వ ఏడు నుంచి 10వ ఏడు వరకు నువ్వు చేసిన పాపపుణ్యాలే ఈ జన్మలో, అంటే తర్వాత 10 నుంచి 20 మధ్యలో రోగాల రూపంలో వస్తాయి.
రెండు రకాలుగా అర్థం చెప్పాలి ఇక్కడ. ఇతరులకు హాని చేయటం, దొంగతనాలు చేయటం, వ్యసనాలు పాలవటం ఇదొక పాపం. రెండవది శరీరాన్ని నిర్లక్ష్యం చేసి వ్యసనాలు పాలవడం కూడా. 1వ సంవత్సరం నుంచి 10వ సంవత్సరం వరకు వీడు వ్యాయామం చేయలేదండి, అడ్డమైన గడ్డి బజార్లో తిన్నాడు. అప్పుడు ఏమవుతుంది? 10 ఏళ్ల తర్వాత ఒకేసారి రోగం రాదు, కానీ 10 ఏళ్ల తర్వాత రోగం వస్తుందా లేదా, బయటపడుతుందా లేదా? మీరు ఇంట్లో వంట మానేసి రోజు హోటళ్ళ మీద పడి తింటే శరీరం పాడైపోతుందా లేదా? ఇది కూడా పూర్వజన్మ పాపమే. దీనివల్ల ఒక రోగం వచ్చింది. ఈ రోగమునకు ముందు శాంతి ఏమిటి, ఉపశమనం ఏమిటి, రోగం ఎలా తగ్గుతుంది అంటే ముందు ఔషధములని చెప్పారు మన పురాణాల్లో. మందే వేసుకోవాలి. భగవంతుడు వైద్యుల్ని సృష్టించాడు. వైద్యులు విష్ణు స్వరూపులట. వైద్యో నారాయణో హరిహి. ఆ రోజుల్లో ఆయుర్వేద వైద్యులు ఉండేవారు. వీళ్ళు విష్ణు స్వరూపులు. ఎప్పుడైనా డాక్టర్ గారు అంటే డాక్టర్ గారు సామాన్యుడు, ఎంత కష్టపడితే డాక్టర్ అయ్యాడు కాబట్టి ఆయన విష్ణు స్వరూపుడు. ముందు అక్కడికి వెళ్ళుము, మందు వేసుకునుము. మందు వేసుకున్నా పూర్తిగా తగ్గదు, దానికి వెళ్ళి కొంత ఉపశమనం మంత్ర జపం చేయుము. తర్వాత హోమం చెయ్యి, జపం చెయ్యి, దానం చెయ్యి, వ్యాయామం చెయ్యి అన్నాడు. ఇవన్నీ చేస్తేనే రోగం తగ్గుతుంది. భీష్ముడికి ఒళ్ళంతా బాణాలు గుచ్చుకున్నాయి, తెలుసు కదా మీకు ఆ విషయం. అర్జునుడు కొట్టిన బాణాలు, ఇంకా తక్కిన వాళ్ళు కొట్టిన బాణాలతో ఒళ్ళంతా ముళ్ళబందిలో ఉన్నట్టు ఆయన కింద పడిపోయాడు. అప్పుడు వైద్యులు వచ్చారు. ఎందులో ఉంటుంది ఇది? మహాభారతంలో భీష్మ పర్వంలో ఉంటుంది. వైద్యులు వచ్చి, మహాత్మా మీరు అంటే మీ ఒంటికి పసరు పూసి బాధ కలగకుండా ఈ బాణాలు లాగేస్తాం. బాణాలు బయటకు వచ్చాక గాయాలు ఉంటాయి కదా, వాటికి మేము మందు రాసి కట్లు కడతాం. నెల్లాళ్లలో మీరు మళ్ళీ పూర్వంలాగా తిరుగుతారు. వైద్యం చెయ్యమని అడిగారు. నాకు వద్దు, వైద్యం వద్దు, ఇక నాకు విరక్తి వచ్చింది, మీకు డబ్బులు ఇస్తాను, డబ్బులు పట్టుకుపోండి అని వైద్యులు వెనక్కి పంపాడు. చచ్చిపోవడానికి నిర్ణయించుకున్నాడు ఆయన. అక్కడ వాళ్ళు అన్నమాట ఏంటో తెలుసా? ఎముకలు విరిగిపోయిన వాటికి కూడా మేము పసరు పూసి కట్లు వేస్తే నెల్లాళ్లలో సరి అవుతాయి అన్నారు. అలాంటి వాళ్ళు ఉండేవారు. ఇప్పుడు కూడా పుత్తూరు కట్లు అని ఉంటాయి, తెలుసు కదా? ఇప్పటికీ ఉంది. వాళ్ళు కట్లేస్తే నెల్లాళ్లలో కూర్చోగలుగుతారు, మీరు తిరగలుగుతారు. ఇప్పటికీ ఆకుపసరుతోనే చేస్తారు. కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే మన మూలికలు చాలా గొప్పవండి. ఈ పసరు, మూలికలు వీటితోటి వైద్యం చేసి అద్భుతంగా తయారు చేసేవారు పూర్వకాలంలో. మా చిన్నప్పుడు ఒక ఆయనకి చెయ్యి తెగిపోయింది ఇక్కడ జోగనపాలెంలో. కొడవలితోటి మేకల కోసం రొట్ట కొడుతూ ఉంటే చెయ్యి సగం తెగిపోయింది. ఆయన డాక్టర్ గారి దగ్గరికి బాబోయని పరిగెడుతూ దారి పొడుగుతో ఈ బాధ తట్టుకోలేక ఆకులతో రాసేసుకున్నాడు, ఏ ఆకు కడితే ఆకు. ఆ తర్వాత ఏలూరు గవర్నమెంట్ ఆసుపత్రి దగ్గరికి వెళ్ళేసరికి అతుక్కుపోయింది చెయ్యి. ఇప్పటికీ అతను జోగనపాలెంలో ఉన్నాడు. ఆ తర్వాత వాళ్ళ డాక్టర్లు ఆశ్చర్యపోయి, ఇదేంట్రే బాబు ఎలా అయ్యిందంటే దారిలో ఆకులు రాసుకున్నాం, ఆకుల వల్ల ఈ అతుక్కుపోయింది చెయ్యి అన్నాడు. ఆకేమిటంటే తెలియదు వాడికి, ఎందుకంటే దారి పొడుగుతో ఎన్ని ఆకులు రాశాడో వాడికి తెలియదు. అలాంటి ఆకులు ఉన్నాయి మూలికలు. మాట్లాడండి, నేచర్ ఇది. అందువల్ల సందేహం లేకుండా మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, వైద్యం వేయించుకోవాలి. అందులో ఈ ఆయుర్వేదం చాలా గొప్పది. వాటితో పాటు మంత్ర జపాలు, దానాలు, తపాలు ఇవన్నీ కూడా చేయవలసినదే. ఇంకొక విషయం గురుగారు, ప్రస్తుతం ఈ జనరేషన్లో చాలామంది యువతకు, అంటే ఎక్కువ భాగం యువతకు పురాణాలు కావచ్చు, ఈ వేదాల గురించి మాత్రము కనీసం మాత్రం కూడా అవగాహన లేదు గురుగారు. అంటే వీటిని ఈ యువతలో వీటిని పెంపొందించే బాధ్యత ఎవరు తీసుకోవాలి? తల్లిదండ్రులా, లేదంటే ఉపాధ్యాయులు, స్కూల్లో అంటే టీచర్లా, ఎవరు తీసుకోవాలంటారు? అందరం తీసుకోవాలండి. మీ బాధ్యత మీది, నా బాధ్యత నాది. కాబట్టి ముందు తల్లి, ఆవిడ కొంత పురాణ కథలు తెలుసుకుని చిన్నప్పటి నుంచి పిల్లలకి అవి చెబితే పిల్లలకు ఆసక్తి కలుగుతుంది. ఉదాహరణకి మా అల్లుడు ఉన్నాడు, మా పెద్దమ్మాయి అల్లుడు, వాళ్ళ పిల్లలు 5 ఏళ్ళు 6 ఏళ్ల పిల్లలు. వాళ్ళకి చిన్నప్పటి నుంచి ఇద్దరు ఒక దగ్గర ఉండి రామాయణ, భారత, భాగవత కథలు చెబుతున్నారు. ఇప్పుడు మా మనవడు మాట్లాడితే జై హనుమ అంటాడు, జై శ్రీరామ్ అంటాడు. వాటి మీద అంత ఉత్సాహం, శివాజీ మీద అభిమానం కలిగింది. మా శిష్యులు సనాతన ధర్మం కోసం కృషి చేస్తున్న గుడిబడి శిష్యులు ఉన్నారు. ఇప్పుడు హైదరాబాద్లో సురేష్ రెడ్డి కానీ, ఆ తర్వాత గుంటూరులో ఉన్న గిరిధర్ కానీ, శివకుమార్ అని ఒక ఆయన, శివప్రసాద్ గారిని గుంటూరులో ఉన్న ఆయన, తర్వాత హైదరాబాద్లో పరమేశ్వరు, ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, జితేంద్ర ఇత్యాదులు. వీళ్ళు వాళ్ళ పిల్లలకి ఈ పురాణాలు చెప్పడం వల్ల నాకే పురాణం చెప్పేస్తారు. వాళ్ళు ఎన్నో రకాల సందేహాలు అడుగుతున్నారు. తల్లి, తండ్రి, గురువులు చిన్నప్పటి నుంచి పిల్లలకి సనాతన ధర్మం మీద ఆసక్తి కలిగిస్తే, దాంతోపాటు అప్పుడప్పుడు మాబోటి వాళ్ళ పురాణములు వాళ్ళు వినడం మొదలు పెడితే వాళ్ళు మళ్ళీ
మన ధర్మం కేసి ఆకర్షితులవుతారు. ఇది ఒక గొప్ప ధర్మం అన్నాను కదా. రాముడు, కృష్ణుడు వీళ్ళందరి గురించి తెలుసుకోవటం వల్ల, వాళ్ళల్లో ఉన్న సంస్కారాలు నేర్చుకోవటం వల్ల చాలా గొప్ప వాళ్ళు అవుతారు. కాబట్టి బాధ్యత ఒక్కరిది కాదు, అందరిది. మీరు కూడా వీలున్నప్పుడల్లా ఇలాగే మీ ప్రసార మాధ్యమం యూట్యూబ్ ద్వారా కొంత చేయించండి, మంచి మంచి ఇలాంటి కార్యక్రమాలు. పిల్లలకి ఆదర్శంగా నిలబడితే ఇలాంటి ఇంటర్వ్యూలు, కొన్ని కథలు వాళ్ళకి అందజేయండి. నా దారి నేను ఎలాగో పురాణాలు చెబుతున్నాను. అలాగే స్కూల్లో టీచర్లు, తల్లిదండ్రులు, పెద్దలు, పూర్వం ఇంట్లో అమ్మమ్మలు, తాతయ్యలు, బామ్మలు, తాతయ్యలు ఉండేవారు. ఇప్పుడు వాళ్ళందరినీ వృద్ధాశ్రమానికి ఇంటారు. వాళ్ళు కూడా ఇంట్లో ఉంటే ఎంతో లాభం, ఇవన్నీ నేర్పేవారు. ఇప్పుడు వాళ్ళు మారిపోయారు. తాతగారు కూడా వాట్సాప్లే, అందులో పిచ్చి పిచ్చి డ్యాన్సులు చూస్తున్నారు. వాళ్ళు కూడా పిల్లల్ని సరైన మార్గంలో పెడితే పిల్లలు సందేహం లేకుండా గొప్పవాళ్ళు అవుతారు. పిల్లల్ని మార్చే బాధ్యత చిన్నప్పటి నుంచి మన మీదే ఉన్నది. థ్యాంక్ యూ గురువులు, చాలా మంచి విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ.